వెల్కమ్ టు JTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రామగుండం NTPC కార్మికులు ఒక్కసారి BMS కు అవకాశం ఇవ్వండి. BMS జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం పిలుపు. శాకాహారం భుజించడం మూలంగానే మానవుడు ఆరోగ్యంగా జీవిస్తాడు. శాకాహారం అమృత ఆహారం, మాంసాహారం విషాహారం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. రామగుండం NTPC గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక వర్గం ప్రశ్నించే గొంతుక CITU వైపు నిలబడాలి. CITU అనుబంధ NTPC యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు N భిక్షపతి పిలుపు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా ఇవ్వాలి. అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతా దృక్పథంతో పరిష్కరించాలి. సింగరేణి CNMDని కోరిన HMS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గోదావరిఖని పట్టణంలో మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ఊరేగింపు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రామగుండం NTPC కార్మికులు ఒక్కసారి BMS కు అవకాశం ఇవ్వండని BMS జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం పిలుపునిచ్చారు. NTPC పర్మనెంట్ టౌన్షిప్లోని జ్యోతిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 పర్యాయాలుగా రామగుండం NTPCలో కార్మికులు INTUCకి అవకాశం ఇచ్చారని, కానీ కార్మికుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదన్నారు. దేశవ్యాప్తంగా NTPC కార్మికులకు PRP సాధించిన ఘనత ఉందని, BMSకు కూడా రామగుండం NTPC కార్మిక వర్గం అవకాశం ఇస్తే NTPCలో కొత్త రిక్రూట్మెంట్ కల్పించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అలాగే NTPC ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఆలస్యంగా ఉద్యోగాలు ఇవ్వడంతో వారికి 15 సంవత్సరాల సర్వీస్ నిలబడకపోవడం మూలంగా యాజమాన్యం వారు PRMS అవకాశం కోల్పోతున్నారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో BMSకు అవకాశం కల్పిస్తే దాన్ని సవరిస్తామని వెల్లడించారు. గతంలో ఉన్న మాదిరిగా ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని పునరుద్ధరిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా NTPCలో యాజమాన్యం సంఖ్య 1400 ఉంటే ఉద్యోగుల సంఖ్య 4200 మాత్రమే ఉన్నారని, కార్మికులు తక్కువ అయ్యారని, యాజమాన్యం పెరిగారని, కొత్త రిక్రూట్మెంట్ ద్వారా కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. NTPC సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలని, ఇవన్నీ సమస్యలు పరిష్కరించబడాలంటే NTPC పర్మనెంట్ కార్మికులంతా గులాబీ పువ్వు గుర్తుపై ఓటు వేసి BMSకు గుర్తింపు హోదా, MBC మెంబర్ హోదాను కల్పించాలని కోరారు. అలాగే NTPC సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మికులకు గిఫ్ట్గా 50 గ్రాముల బంగారం ఇవ్వాలని BMS కోరడం జరిగిందని వెల్లడించారు. BMSకి అవకాశం లేకపోయినప్పటికీ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ NTPC కార్మికుల యొక్క చాలా కాలంగా ఉన్నటువంటి దీర్ఘకాలికమైన సమస్య ఏతున్నదో PRP సాధనలో పట్ల అగ్రగామిగా నిలబడ్డది. ఈరోజు NTPCలో కార్మిక వర్గానికి PRP లభించిందంటే అది భారతీయ మజ్దూర్ సంఘం మూలంగా జరిగిందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. NTPCలో NBCలో మిగతా కార్మిక సంఘాలు ఏవైతున్నాయో ఆ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఎక్స్గ్రేషియా పద్ధతి ఒప్పుకొని యాజమాన్యంతో ప్రతి సంవత్సరం బార్గెనింగ్ చేయడం, కొంత పెంచుకోవడం, ప్రతి సంవత్సరానికి 5,000, 10,000 పెంచుకోవడం పద్ధతి ఆనవాయితీగా నడుస్తూ ఉండింది. అదే స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి యాజమాన్యం PRP పేరు మీద లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాయి. ప్రాఫిట్ షేరింగ్ అనేటువంటిది NTPCలో వచ్చిన లాభాలని కార్మిక వర్గానికి కూడా ఇవ్వాలనేటువంటిది, నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ పట్టుబట్టింది. మరి NTPC యాజమాన్యం ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు దేశవ్యాప్తంగా NTPCలో భారతీయ మజ్దూర్ సంఘ్ బ్యానర్ కింద దేశవ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఎక్కడైతే భారతీయ మజ్దూర్ సంఘ్ రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో, గెలిచినా ఓడిపోయినా దేశవ్యాప్తంగా ఎక్కడైతే BMS యొక్క ప్రెజెన్స్ ఉందో దేశవ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేశాం. మాతో పాటుగా వచ్చినటువంటి ఇండిపెండెంట్ యూనియన్స్ కూడా మాతో వచ్చాయి. ఆ రకంగా మేము 14 మందిని, మాతో వచ్చినటువంటి మిగతా 12 కార్మిక సంఘాలు ఏవైతే రిప్రజెంటేటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మొత్తం ఆ 12 మంది, 26, 27 మంది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేశాం.
ఆందోళన కార్యక్రమాల తర్వాత భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. అప్పుడున్నటువంటి పవర్ మినిస్టర్ గారిని కలిసాం. పవర్ మినిస్టర్ గారి యొక్క ప్రమేయంతో యాజమాన్యం ఇక కార్మిక వర్గానికి ఎన్టీపీసీ ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పీఆర్పీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వెంబడే ఎన్టీపీసీ మేనేజ్మెంట్ అప్పట్లో 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క సమావేశం పిలిచి పీఆర్పీ డిక్లేర్ చేసింది. దాని మూలంగా గత 3 సంవత్సరాలుగా ఇటువంటి కార్మికులందరికీ కూడా పీఆర్పీ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఎన్టీపీసీ కార్మిక వర్గానికి పీఆర్పీ సాధించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్కి ఈ రామగుండంలో ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ గెలిపించవలసిందిగా ఎన్టీపీసీ కార్మిక వర్గాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం ఐఎన్టీసీ నాయకత్వం అనేక వాగ్దానాలు చేసింది. మరి ఏ వాగ్దానాలు పూర్తి చేసిందో, ఏ వాగ్దానాలు పూర్తి చేయలేదో ఇక్కడ కార్మిక వర్గానికి తెలుసు. ఏ సమస్య కూడా పూర్తి కాలేదని ఇప్పుడు కూడా నిన్నటి రోజు మేము చాలా మంది కార్మికులు కలిసాం. ఇక్కడ గత ఎన్నికల సందర్భంగా ఐఎన్టీ చెప్పినటువంటి ఏ సమస్య పరిష్కారం కాలేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏ సమస్యలు వచ్చాయంటే మా దృష్టికి ఇక్కడ ముఖ్యంగా కార్మికులకి నెక్స్ట్ పిఆర్ఎంఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్. ల్యాండ్ హోస్టీస్ ఎవరుతున్నారో నిర్వాసితులు భూమి కోల్పోయిన కార్మిక వర్గానికి యాజమాన్యం సరైన సమయంలో ఎంబడి ఉద్యోగాలు ఇవ్వక మూలంగా వారి యొక్క సర్వీస్ అనేటువంటిది ఉద్యోగం లేట్ వయసులో వాళ్ళ వయసు పెరిగిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా కనీసం 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే తప్ప పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ సర్వీస్ బెనిఫిట్కి ఎలిజిబిలిటీ లేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు ఈ రోజున విఆర్ఎంఎస్కి అర్హత లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. 15 సంవత్సరాల ఉద్యోగం కాకపోవడం మూలంగా. కాబట్టి ఈ విషయాలు చాలామంది కార్మికులు చెప్పారు. గతంలో కూడా వీళ్ళు నాయకత్వం చెప్పింది చేయలేదండి, మీరు దీన్ని తప్పకుండా చేయాలనే విషయాన్ని కోరినప్పుడు ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క పిఆర్ఎంఎస్ సబ్జెక్ట్ జట్లమైన సమస్య ఉందో దీన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ చేపడుతుందని ఈ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ సంఖ్య పడిపోతా ఉన్నది రోజు రోజుకి. మొత్తం ఎన్టీపీసీలో 4200 మంది మాత్రమే కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, 4200. ఎగ్జిక్యూటివ్స్ దాదాపు 14,000 మంది ఉన్నారు. ఎనీ ఆర్గనైజేషన్లో పిరమిడ్ అనేటువంటిది పైన ఉన్నటువంటి క్యాడర్ తక్కువ ఉంటుంది, కింద పనిచేసే వర్గాలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే రివర్స్లో ఉన్నారు. పనిచేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో యాజమాన్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. 1,00,000 మంది కార్మికులు ఈరోజు కాంట్రాక్ట్ పేరు మీద దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ వర్కర్లు కావచ్చు, టెంపరీ వర్కర్లు కావచ్చు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రకరకాల పద్ధతుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే పెరన్నెల్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి, శాశ్వత ప్రాతిపదిక పైన ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ విషయాన్ని మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎన్జేపీసీ మీటింగ్లో. అవకాశం లేదు. ఈ సందర్భంలో ఈ ఎన్నికల సందర్భంగా కార్మికులందరూ కూడా ఒకసారి బిఎంఎస్కి అవకాశం ఇవ్వాలని, దీర్ఘకాలికంగా అనేక పెండింగ్ సమస్యలు ఎత్తున్నాయో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల సాధన కోసం బిఎంఎస్కి ఓటేసి గెలిపించాలని, బిఎంఎస్కి ఎన్నికల గుర్తున్నటువంటి ఒక గులాబీ పువ్వు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని. ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ నాయకులు కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎన్ సాగర్రావు, బండారి కనకయ్య, మహేష్, బి శ్రీనివాస్ గౌడ్, పోగుల స్వామి, సతీష్, తన్నీరు వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. శాకాహారం భుజించడం మూలంగానే మానవుడు ఆరోగ్యంగా జీవిస్తాడని, శాకాహారం అమృతాహారం, మాంసాహారం విషాహారం అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో పిఎస్ఎంఎం పిరమిడ్ ధ్యానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శాకాహార ర్యాలీకి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరై మాట్లాడుతూ ప్రతి జీవిలోన దేవుడున్నాడని, సనాతన ధర్మంలో ఋషులతో చెప్పబడిందని అన్నారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నానని చెప్పారని, దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలని సూచించారు. ఏ జీవిని కూడా మానవుని 4 అంగుళాల నాలుక రుచి కోసం హింసించకూడదని, అలాగే సుభాష్ పత్రిజీ అహింస జగత్ను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్న గోదావరిఖని రామగుండం పిరమిడ్ మాస్టర్లను అభినందించారు. పితామహులు సుభాష్ పత్రిజీ గారి సంకల్పమైనటువంటి ఈ యొక్క యోగా
సహకార ర్యాలీ ఏదైతే చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ సమాజంలో జీవులు కూడా మానవుల లాంటి ఏ జీవైనా కూడా కోడి కానీ మేక కానీ గొర్రె కానీ ఏదైనా కూడా మన లాగే ఒక జీవి ఉన్నటువంటిదే, మానవులు లాంటి ఉన్నటువంటిది. వాటిని జీవహింస మానండి అనే ఒక గొప్ప కార్యక్రమమే ఈ యొక్క సహకార ర్యాలీ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పిఎస్ఎంఎం పిరమిడ్ ధ్యానం సభ్యులు సత్యనారాయణ, సిద్దిరాజు, జోమిని శ్రీనివాస్, రాజేశ్వరరావు, సరోజ, వేదభూషణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక వర్గం ప్రశ్నించే గొంతుక సిఐటియు వైపు నిలబడాలని సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ భిక్షపతి పిలుపునిచ్చారు. ఈ నెల 25న ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులో ఎన్బీసీ ప్రాతినిధ్యం స్థానిక గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియుకు మద్దతునిస్తున్న హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ ఉపేందర్తో కలిసి భిక్షపతి మాట్లాడుతూ ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికలు అవినీతి, కార్మిక వ్యతిరేక ఐఎన్టీయూసీ, బీఎంఎస్లను ఓడించాలన్నారు. ఈసారి జరగనున్న ఎన్నికలు ఎన్టీపీసీ ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపేవని, 2027 జనవరి నుండి వేతన సాధన చర్చలు జరగనున్నాయని, అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని తెలిపారు. గత 2 దఫాలుగా ఎన్నికలు గెలిచిన ఐఎన్టీసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఉద్యోగుల ఓట్లతో ఎన్నికలు గెలిచినప్పటికీ యాజమాన్యంతో దోస్తీ చేస్తూ ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసిందని ఆరోపించారు. 40 ఏళ్లు పోరాటాలు చేసిన భూ నిర్వాసితులు W0 ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు గడిచిపోయినా ప్రొబేషన్ పూర్తి ఉద్యోగంలో రెగ్యులరైజ్ కాని పరిస్థితికి ఐఎన్టీయూసీదే బాధ్యత అని అన్నారు. ఈ ఎన్నికల్లో సిఐటియు గెలిపిస్తే వెంటనే W0 ఉద్యోగులకు ప్రొబేషన్ కంప్లీట్ చేయించి రెగ్యులరైజ్ చేయిస్తామని, ఉద్యోగానంతరం పొందాల్సిన సౌకర్యం PRMS మార్పులు తీసుకొస్తామని, అర్హతలు ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని అమలు చేయిస్తామని తెలిపారు. గత 2 దఫాలుగా గెలిచిన ఐఎన్టీయూసీకి ఉద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి ఏ యూనియన్కి 60% ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ బీఎంఎస్లను ఓడించి సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తు అయిన నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సిఐటియును హెచ్ఎంఎస్ బలపరుస్తుందని ఉపేందర్ తెలిపారు. గెలిచిన ఐఎన్టీయూసీ ఉద్యోగులకు చేసిందేమీ లేదని, టౌన్షిప్లో జరిగిన అనేక అభివృద్ధి పనులు ఫ్రంట్ గుర్తింపు యూనియన్గా ఉన్న కాలంలోనే జరిగాయన్నారు. ఐఎన్టీయూసీ కాలంలో పైరవీలు, లంచాలు తప్ప అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అందుకే అవినీతితో భ్రష్టు పట్టిన ఐఎన్టీయూసీ బీఎంఎస్ను ఓడించి హెచ్ఎంఎస్ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఉద్యోగులు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల లోపల సిఐటియు, ఐఎన్టీసీ, బీఎంఎస్ పోటీ చేయడం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీపీసీలో క్రమక్రమంగా మ్యాన్ పవర్ తగ్గిపోయి కేవలం 212 మంది మాత్రమే మిగిలారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు పెరిగిపోయిన ఎన్టీపీసీ ఇప్పుడు విలవెలబోతున్న పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత 2 పర్యాయాలు కూడా ఐఎన్టీయూసీ అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం మరియు ఐఎన్టీసీ కుమ్మక్కైపోయి మొత్తం కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి దాన్ని ద్వారా పడ్డ ఉద్యోగులనే మళ్ళీ లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి అవినీతి, అక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్టీసీ లాంటి వాళ్ళ యొక్క దుష్పరిపాలన పోవాలి. ప్రజల కోసం, కార్మికుల కోసం, కార్మిక హక్కుల కోసం పోరాడే సిఐటియుని అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీపీసీ ఉద్యోగులందరినీ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. 2027 జనవరి 1 నుంచి
ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉన్నది. కాబట్టి ఈసారి ఎన్నికయ్యే వారు మొత్తం రానున్న భవిష్యత్తు జీతాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కార్మికుల పక్షాన పోరాటం చేసే మాలాంటి యూనియన్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. జరుగుతున్నటువంటి ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించాల్సిందిగా ఉద్యోగులకు పిలుపునిస్తా ఉన్నాం. బాబర్ సలీం పాషా ఒక ఎన్బీసీ హోదాలో టౌన్షిప్లో తిష్ట వేసి ఉద్యోగులందరూ రిటైర్ అయిపోగానే 7 నెలల సమయం తర్వాత మేనేజ్మెంట్ సగం బయటికి ఖాళీ చేస్తుంది. అట్లా చేయని వాళ్ళకి పీనల్ రెంట్ వేసి వసూలు చేసి నిర్బంధంగా బయటికి తెస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎన్బీసీ మెంబర్ హోదాలో, గతంలో కాంట్రాక్టర్ హోదాలో టౌన్షిప్లో ఉండుకుంటూ ఎంప్లాయీస్ మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి బాబర్ సలీం పాషా రోజు హెచ్ఓహెచ్ఆర్ దగ్గర ప్రొద్దున సాయంత్రం కూర్చుంటాడు. ఒక ఎన్బీసీ మెంబర్కు ఎన్బీసీ సమయంలోనే ఆయనకు అవకాశం ఉండాలి. ఈయన పోయి హెచ్ఓహెచ్ఆర్ దగ్గర కూర్చోవడం వలన వేరే యూనియన్ వాళ్ళు కానీ అసోసియేషన్, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కానీ, సూపర్వైజర్ ఇంకా వేరే అసోసియేషన్ కానీ పోవడానికి లేకుండా సమయం అంతా అక్కడే ఉంటున్నాడు. మరి బాబర్ సలీం పాషా హెచ్ఓహెచ్ఆర్ ను నియంత్రిస్తున్నాడా, లేకపోతే హెచ్ఓహెచ్ఆర్ నియంత్రణలో బాబర్ సలీం పాషా యూనియన్ పనిచేస్తున్నాడా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికులందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ముఖ్యంగా W1, W2 కార్మికులు, అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ తో చేరినటువంటి ఇప్పుడు W7, W8 లో ఉన్నటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. వాళ్లకు సరి అయినటువంటి ప్రమోషన్, పదోన్నతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోయినారు. గత ఎన్నికల్లో W0 కార్మికులు ఎవరైతే ల్యాండ్ డిస్ట్రీస్ గా జాయిన్ అయినరో వాళ్ళకి సిడిపి ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పి 6 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు అదే మళ్ళా పాటను ఇప్పుడు మళ్ళీ కార్మికుల ముందుకు తీసుకొచ్చి సిడిపి ప్రోగ్రాం పెట్టిస్తామని చెప్తా ఉన్నారు. అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు లేరు. మేము కార్మికులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేపాల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగి అధికార పీఠాన్ని కదిలించి వేశారో అదే విధంగా ఉద్యోగులందరూ కూడా ఆలోచించి నిశ్శబ్దంగానే భయపడకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని నియంతృత్వ పోకడంతో 6 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా అధికారం వెలువబెడుతున్నటువంటి ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఓడించాల్సిందిగా, అలాగే హెచ్ఎంఎస్ బలపరుస్తున్నటువంటి ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఇదునూరి బొమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఇదునూరి రాజేశ్వర్, కోశాధికారి జి భిక్షపతి, సిఐటియు జిల్లా కోశాధికారి ఇమ్రామాచారి, హెచ్ఎంఎస్ నాయకులు పురుషోత్తం రాజు, టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాల శుక్రవారం సింగరేణి సిఎండి బలరాం నాయక్ను కలిసి పలు సమస్యలపై మెమోరాండం ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ అలియాస్ పేర్లతో ఉద్యోగంలో చేరిన 4 కార్మికులను డిస్మిస్ చేయడం దారుణమని, వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరామన్నారు. మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీమెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే గతంలో మాదిరిగా నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని సిఎండిని కోరడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి పాస్ కాలేదని సాకుతో పెండింగ్లో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని, ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరామన్నారు. పెండింగ్లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలని, పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. నిమ్స్ టారిఫ్ పేరిట నాణ్యమైన వైద్యం అందలేకపోతుందని, దీని స్థానంలో సిజిహెచ్ఎస్ పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. భూ నిర్వాసితులకు కంపెనీలో ఉద్యోగం ఇచ్చే విధంగా పాలసీ చేయాలని కోరారు. గతంలో 600 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విధంగా ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 190 మాస్టర్లు నిండిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్గా రెగ్యులరైజ్ చేయాలని, పెగ్స్ అలవెన్స్పై ట్యాక్స్ రద్దు చేయాలని కోరడం జరిగిందని వెల్లడించారు. కాగా తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని సిఎండి హామీ ఇచ్చారని తెలిపారు. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు
రియాజ్ అహ్మద్ గారు అందరం కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది, సింగరేణి సిఎండి గారిని. ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో, వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైండ్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైండ్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైండ్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు, వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం. ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సిఎండి గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డబడేటట్టు చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత విఆర్ఎస్ తీసుకురండి. పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లోకి తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది ఎంత చెప్పమని సిఎండి గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు, డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సిఎండి గారు. మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము, మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి, కార్మికుల పిల్లలకు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి. రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్న పిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. గోదావరిఖని గాంధీనగర్ నూరాని మదర్సా నుండి మహమ్మద్ ప్రవక్త సల్లెవలే వసల్లం జన్మదినం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఆదివారం గోదావరిఖని పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ మేరకు తంజీమ్ అహిలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూమార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఐక్యమత్యం, సోదర భావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తంజీం ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ అలీ మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, ప్రవక్త ఒక ముస్లింలకే కాదు ఆయన ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు. ప్రవక్త అనంత కరుణామయుడని, విశ్వశాంతి నిమిత్తం అల్లాహ్ ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా ఎంపిక చేసినట్లు చెప్పారు. జమాత్ తరఫున మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దినోత్సవం సందర్భంగా ఇది 5వ తారీఖు తీయవలసిన ఉండే, దీన్ని పోస్ట్ పోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మేము పోస్ట్ పోన్ చేసి 14వ తారీఖు రోజు మహమ్మదీయ జుల్సు తీయడం జరుగుతుంది. ఈ జుల్సు లోపల అందరూ
కలిసిమెలిసి ఉండాలని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం. మనం అందరినీ ప్రేమించాలి, అందరితోని సమానం ఉండాలి, ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించాలి అనేది ఆయన బోధన, ఆయన సందేశం. కాబట్టి మనం ఉండేది అందరితోని కలిసిమెలిసి ఉండాలని మేము అందరికీ, మా ముస్లిం సోదరులందరికీ, మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తండ్రి మహిళ సున్నతుల్ జమాత్ ప్రతి సంవత్సరం ఎలా అయితే తీస్తున్నామో ఈ సంవత్సరం కూడా మొహమ్మదీయ దివస్ తీస్తున్నాము. मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम 12 रबीउल नूर को इस दुनिया में तशरीफ लाए तो पूरी कायनात के लिए रहमत बन करके आए, सारे जहान के लिए अल्लाह ने उनको रहमत बना करके भेजा। यही पैगाम लेकर के आज हम जुलूस मोहम्मदी निकाल रहे हैं। इस्लाम जिंदाबाद, पाइंदाबाद, तंजीम अहले सुन्नत वल जमात। ఈ కార్యక్రమంలో తంజీం అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, ఉపాధ్యక్షులు ఉమర్, సయ్యద్ హబీబ్, గులాం సబ్రీ, సంయుక్త కార్యదర్శులు గౌస్ బేగ్, కలీం సబ్రీ, నాయకులు నజీముద్దీన్, వివిధ మసీదు కమిటీల అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, ముబీన్, సయ్యద్ జానీ, కాసిం, లియాకత్ అలీ బేగ్, మీర్ జాకిర్, హుస్సేన్ బాజీ, జానియార్స్, సర్వర్ హుస్సేన్, మౌలానా బద్రుద్దీన్, మౌలానా హబీబుల్ రెహమాన్, మౌలానా అక్బర్, గౌస్ అస్లం, ఫుర్ఖాన్, అజ్మద్ బేగ్, సర్దార్, ఆగ్రతాజ్, మీర్ ఫయాజ్, మొయిన్, కాజా హుస్సేన్, కాజా గయసుద్దీన్, మహమ్మద్ అఫ్రీద్ చిస్తి, అన్వర్, నిషాంత్, నాజిమ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రామగుండం ఎన్టీపీసీ కార్మికులు ఒక్కసారి బీఎంఎస్కు అవకాశం ఇవ్వండి. బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం పిలుపు. శాకాహారం భుజించడం మూలంగానే మానవుడు ఆరోగ్యంగా జీవిస్తాడు. శాకాహారం అమృత ఆహారం, మాంసాహారం విషాహారం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక వర్గం ప్రశ్నించే గొంతుక సిఐటియు వైపు నిలబడాలి. సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ భిక్షపతి పిలుపు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా ఇవ్వాలి. అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతా దృక్పథంతో పరిష్కరించాలి. సింగరేణి సిఎన్ఎండిని కోరిన హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గోదావరిఖని పట్టణంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.